లంకాయాం శాంకరీదేవి ఆదిశంకరులు చెప్పిన అష్టాదశ శక్తిపీఠాలలో స్మరించే శ్లోకంలో మొదటిగా చదువుకునేది శాంకరీదేవి శక్తిపీఠం. మనం ఈ అమ్మవారు శ్రీలంకలో కొలువై ఉంది. ఈ శక్తిపీఠాన్ని దర్శించడంతో పాటు శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న అనేక ప్రాంతాలను దర్శించేందుకు ఇటీవలే అంటే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు 7 రోజుల రామాయణ యాత్ర పేరుతో 45 మంది ఒక యాత్ర జరిపారు. గొప్ప అనుభూతి వాళ్ళు పొందారు. దానిని చెబుతున్నారన్నమాట ఇక్కడ. అందులో ఒక ఆయన రచయితగా అదేదో విందాం. హైదరాబాద్ నుండి నేరుగా 2 గంటలు విమానంలో ప్రయాణించి కొలంబో చేరుకున్నాం. కొలంబోలో భాష అంటే సింహళ భాష, కొద్దిగా హిందీ, ఆంగ్లము, కొన్ని ప్రదేశాలలో తమిళం మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ రూపాయి మన 32 పైసలకు సమానం. అంటే మన రూపాయికి 3 రూపాయల 20 పైసల లంక కరెన్సీని పొందవచ్చు. మన రూపాయికి మేము విమానం దిగగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెన్సీని మార్చుకున్నాం. అంటే నోట్లను మార్చేసుకున్నారు. మన రూపాయి ఇచ్చేసి వాళ్ళు 3 రూపాయల 20 పైసలే తీసుకున్నారు. మన రూపాయి వాళ్ళ దగ్గర ఉన్న రూపాయలని మార్చుకున్నారనమాట. అప్పుడే వాళ్ళు శ్రీలంకలో ఏదైనా కొనుక్కోగలరు. మేము ఫోన్ సిమ్ కూడా తీసుకున్నాం. విమానాశ్రయం నుంచి తిరిగి విమానాశ్రయం వచ్చే వరకు మా ప్రయాణం ఒక బస్సులో సాగింది. శ్రీలంక అంటే అధికారికంగా ఇవాళ డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకను అంటారు దాన్ని ఇవాళ. ఇది 1972కు పూర్వం సిలోను అనేవాళ్ళు దీన్ని. అలాగే సిలోన్లో పాటలు మన భారతీయులందరూ వినేవాళ్ళు. మన భారతీయ భాషలోని అన్ని పాటలు ఎక్కువగా హిందీ వేసేవాళ్ళు, అవి వినేవాళ్ళు మన వాళ్ళంతా. సిలోన్ రేడియో స్టేషన్ అని. దక్షిణాసియాలో చిన్న ద్వీపం. జనాభా సుమారుగా 2,60,00,000. తమిళులు మైనారిటీలో అధిక ప్రాధాన్యత వహిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్పై దాడి చేసేందుకు సంకీర్ణ దళాలకు శ్రీలంక ప్రధాన స్థావరంగా ఉపయోగపడినప్పుడు జాతీయ రాజకీయ ఉద్యమం మూలంగా 20వ శతాబ్దపు మొదటి భాగంలో 1948లో ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి గణతంత్ర రాజ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదటి రోజు సాయంత్రం అంటే యాత్ర ప్రారంభమైన మొదటి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీలంకలో ముందుగా మనవరి అనే శివాలయం దర్శించాం. ఇది కొలంబోకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తారు. తరువాత గమ్యం మున్నేశ్వర ఆలయం. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ మున్నేశ్వర ఆలయానికి. ఇక్కడ ఈశ్వరుడిని మున్నైనాథర్ అంటే పురాతన కాలం నాటి ప్రభువు అని పిలుస్తారు. మున్నైనాథర్ అంటే పురాతన కాలం నాటిదని ప్రభు అని. మున్నైనాథర్ అంటే పురాతన కాలం నాటి ప్రభువు అని. అమ్మవారిని అంబాల్ వాటి వాంపికాదేవి అని పిలుస్తారు. వాళ్ళు అంబాలని అంటారు. దీనిని విదేశీయులు పలుమార్లు ధ్వంసం చేశారు ఈ ఆలయాన్ని. 1581 ప్రాంతంలో రాజాసింగ్ అనే రాజు దీన్ని పునర్నిర్మించాడు. తరువాత 1750 ప్రాంతంలో కీర్తి శ్రీరాజసింహరాజు పూనుకుని కుంభాభిషేకం, ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆలయం భారతీయ ద్రావిడ వాస్తు శిల్పానికి దగ్గరగా ఉంటుంది. ఆలయంలో ప్రధాన దేవత శివుడు. గర్భగుడి చుట్టూత కాళీ, గణేశుడు, అమ్మన్, శైవనాయన్మార్, సాధువులు అంటే నాయనార్లు 64 మంది ఉన్నారు, పరమ శివభక్తులు.
ఆ నాయన్మార్లు అంటే వాళ్ళు అనమాట. ఆ నాయనారుల సాధువుల విగ్రహాలు, నవగ్రహాలు మొదలగు దేవతలకు కూడా మందిరాలు ఉన్నాయి అక్కడ. రెండవ రోజు ఉదయం 8 గంటలకు ట్రింకోమలి అంటే త్రికోణమలై అని కూడా అంటారు దాన్ని, అక్కడికి బయలుదేరాం. ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి కోనేశ్వర ఆలయం, శాంకరీదేవి శక్తిపీఠం. ఇవి ఒక కొండపై ఉన్నాయి. చుట్టూ హిందూ మహాసముద్రం. కొండపై నుండి దృశ్యం రమణీయంగా ఉంటుంది. అంటే మొత్తం హిందూ సముద్రం చుట్టూతా చూడవచ్చు ఏమో. అది రావణుడి భక్తికి మెచ్చిన శివుడి సూచనల మేరకు అగస్త్య మహర్షి ఈ కోనేశ్వర ఆలయాన్ని నిర్మించాడట. రావణుడి భక్తికి శివుడు మెచ్చడం, ఆ శివుడు సూచనలు చేస్తే అగస్త్యుడు నిర్మించాడట. ఇది సరిగ్గా కైలాస పర్వతం ఉన్న రేఖాంశంలోనే ఉండటం వల్ల దీనిని దక్షిణ కైలాసం అంటారు. అంటే దక్షిణ కైలాసం అనే కారణం అదన్నమాట. దీన్ని కైలాస పర్వతము ఉన్న రేఖాంశంలోనే ఇది కూడా ఉండటం వల్ల దీన్ని దక్షిణ కైలాసం అన్నారనమాట. అంటే కైలాస పర్వతం అంటే హిమాలయాల్లో ఉన్నది. అది ఇది ఒకే రేఖాంశం. అంటే గీత గీస్తే నిలువుగా ఆ రేఖాంశం మీద ఒకే రేఖాంశం మీద వస్తుందండి. రేఖాంశాలంటే భూమిని 320 భాగాలు చేసి నిలువుగా ఇది చేస్తే ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క రేఖాంశం అని తెలుస్తారు. ఇది ఆ రెండు ఒకే రేఖాంశం ఉన్నాయన్నమాట. అందుకనే దక్షిణ కైలాసం అంటారు. ప్రపంచంలోని శివుడు నివసించే 3 ప్రధాన ప్రాంతాల్లో కైలాస పర్వతం, చిదంబరం, తరువాత ఈ ఆలయాన్ని చెబుతారు. బహుశా ఇది కూడా చిదంబరం కూడా ఇదే రేఖాంశంలో ఉంది కావచ్చు. ఆలయ శాసనాల ప్రకారం ఇది 1580 BCEగా నమోదైంది. అంటే క్రీస్తు పుట్టక ముందు 1580 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2025 నడుస్తుంది కదా, ఈ 2025 ఆ 1580 కలిపితే 4100 సంవత్సరాలు అవుతుంది. 4105 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అంత కిందటి దనమాట అప్పుడుదన్నమాట ఈ దేవాలయం. అక్కడ శాసనాల ప్రకారం అది అర్థమవుతుంది. 4000 సంవత్సరాల కింద దేవాలయం అని అర్థమవుతుంది. యోగ సూత్రాలను సంకలనం చేసిన పతంజలి మహర్షి యోగసూత్రాలకు భాష్యం రాసింది ఆయనే, యోగసూత్రాలని చెప్పింది ఆయనే. ఆయన క్రీస్తు పూర్వం 200-150లో జన్మించారు. అంటే ఇప్పటికి 2200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు సుమారుగా. ఆయన జన్మించింది ఈ స్థలంలో నేను అన్నట. ఈ ఆలయాన్ని కూడా పోర్చుగీస్ వారు 1622 ప్రాంతంలో ధ్వంసం చేశారు. తిరిగి 1952 ప్రాంతంలో ట్రింకోమలి కోనేశ్వరం సొసైటీ పునరుద్ధరించింది దీన్ని. ఈ శాంకరీదేవి శక్తిపీఠం. రావణస్తుతి సంతుష్ట కృతాలంకాధివాసిని సీతాపహరణ రోషేణ త్యక్తలంకా మహేశ్వరి సజ్జన స్థితి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షేత్ ధర్మపరాయణ. అంటే హిందువులంతా జీవితకాలంలో తప్పగా దర్శించాలని కోరుకునే అష్టాదశ శక్తి పీఠాలలో మొదటిది శాంకరీదేవి. ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని నమ్ముతారు. కోనేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఈ ఆలయం ఉంది. రావణుడు ఇక్కడ శాంకరీదేవికి సంక్లిష్టమైన శిల్పశైలితో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం అపారమైనటువంటిది. శ్రీలంకలోని అత్యంత అందమైన చోటను ఆలయం ఏర్పాటు చేశాడు. అంటే ఇది అంత సుందరంగా ఉంటుందన్నమాట. శ్రీలంకలో తప్పకుండా చూడవలసిన ప్రదేశం అన్నమాట. రావణుడు సీతను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు శాంకరీదేవి కోపంగా ఉండి సీతను రాముడికి తిరిగి ఇవ్వమని రావణుడిని కోరింది. రావణుడు అంగీకరించలేదు. పెద్దవాళ్ళు చెప్పినా వినరు కదా ఒక్కొక్కసారి పిల్లలు. అందుకే వాళ్ళకి చివరికి బడిత పూజ కూడా చేస్తారు వినటానికి. అలా బడిత పూజ చేయలే పాపం ఆ రోజున శాంకరీదేవి ఆయనకి. రావణుడు అంగీకరించలేదు. ఫలితంగా శాంకరీదేవి నిరాశ చెంది
ద్వీపం వదిలి వెళ్ళిపోయిందని స్థానికులు చెబుతారు. తరువాత రాముడు రావణుడిని ఓడించినప్పుడు విభీషణుడు లంకకు పాలకుడిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. అతడు శాంకరీదేవి రాజ్యానికి తిరిగి రావాలని, వైభవం తీసుకురావాలని ప్రార్థించాడట. విభీషణుడు శాంకరీదేవిని తిరిగి రమ్మని ప్రార్థించాడు. శాంకరీదేవి ఆలయాన్ని కూడా పోర్చుగీసు వలసవాదులు క్రీస్తు శకం 1500 ప్రాంతంలో ధ్వంసం చేశారు. ఆలయం సంపదనంతా దోచుకున్నారు. ప్రధాన ఆలయంలో ఒక స్తంభం మాత్రమే మిగిలింది. స్థానికులు ఇక్కడి దేవతా విగ్రహాలను ఒక బావిలో దాచి రక్షించారట. తరువాత 1952 ప్రాంతంలో శివాలయం ప్రక్కనే స్థానిక హిందూ భక్తులు ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం అనేక మంది భక్తులు, ముఖ్యంగా దక్షిణ భారతం నుండి ఎక్కువ భక్తులు వస్తున్నారు. మేం వెళ్ళిన రోజున మన తెలుగు రాష్ట్రాల వారు చండీయాగం కూడా అక్కడే నిర్వహించారు. తరువాత సమీపంలోనే ఉన్న వేడి నీటి బావులను దర్శించాం. ఇవి 7 వేర్వేరు ఉష్ణోగ్రతలు గల నీటితో ఉన్న బావులు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయని, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు. ఇక 3వ రోజు ప్రయాణం గురించి రేపు తెలుసుకుందాం. అక్కడి నుంచి మిగతా భాగం. స్వస్తి.